5 రూపాయల భోజనం తినమని చెప్తున్నారు కదా సారు. 5 రూపాయల భోజనం 3 పూటలు మా ఇంటికి పంపించేమనండి, మా పిల్లలకు మా ఫ్యామిలీకి మొత్తము. అంటే జాబ్ అవసరం లేదు కదా, జాబ్ అవసరం లేదు కదా. అతను వచ్చి ఒక మాట చెప్పేసి మేము వెళ్ళిపోతాం కదా. క్లియర్ చేసేయండి అంటే మరి ఇచ్చాము, ఇలా వస్తామని తెలుసు, పారిపోవడం ఎందుకు మరి? పర్మిషన్ తీసుకున్నాం, నెట్టేస్తారు ఇల్లు. ఎందుకు నెట్టేస్తున్నారు? నెట్టేసిన అవసరం ఏముంది? నీకు లోపల మనిషి లేడు, ఇంతమంది బందోబస్తు ఏం అవసరం పెట్టలేదు, ఎందుకు పెట్టారు? ఏం అవసరం బందోబస్తు పెట్టడానికి? బందోబస్తు ఎందుకు? జాబ్ ఇచ్చేది కదా, బందోబస్తు ఎందుకు? జాబ్ ఇచ్చేటోనివే నువ్వు, బందోబస్తు ఎందుకు పెట్టినవు? బందోబస్తు లేకపోతే కూడా మనిషితో మానవతతో మాట్లాడచ్చు కదా. మరి మేము ఏదైనా తప్పు పని చేస్తే నువ్వు పిలిపియు, పోలీసులకు పిలిపియు, అది ఇది ఉంది కదా, పోలీసులకు పిలిపియు. తప్పు లేదు కదా, తప్పు లేదు కదా, నువ్వు బయటకు వచ్చి చెప్పు. గత 2014 నుంచి నేను సస్పెన్షన్లో రిమూవల్ సార్. అది ఏదో ఒక టికెట్ కాదు, వేరే అదర్ సమస్య ఏం కాదు. కొన్ని నాకు తార్నక సిక్కును ఆబ్సెంటిజంలో తీయడం, ఎస్పెషల్లీ లేడీస్, అంటే లేడీస్ అందరూ ఒకే రకంగా ఉండరు. కొంతమంది లేడీస్ ఏదో ఎలిగేషన్ పెట్టి డిఎంలకు సిఐలకు చెప్పడంతో ఇప్పుడు వాళ్ళు క్షుణ్ణంగా ఆలోచించాలి తప్ప గాలి మాటలు చెప్తే గాలి మాటలతో చేస్తే మీరు ఆఫీసర్లు కాదు నా దృష్టిలో, మీరేదో నామకే వాస్తే వచ్చిన ఆఫీసర్లు అని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు కూడా మొన్న ఉప్పల్ డిపోలో వర్క్ చేసి దాదాపు 1.5 months డిఎస్లో ఉంచారు. డిఎస్లో అన్ని రోజులు కూడా ఉండే ఇది నా సర్వీస్లో ఎప్పుడు తెలియదు సార్. 2 or 3 days 1 week ఇచ్చి లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు, మళ్ళీ సస్పెన్షన్ చేశారు. అంటే లిఫ్ట్ ఇస్తున్నారు, సస్పెన్షన్ చేస్తున్నారంటే ఇది నాకు ఏదో తాత్కాలికమైనది, ఒక పరిష్కారం అనేది ఏంటంటే తారాస్థాయికి చేరుకునే పరిష్కారం అనేది ఒక స్టాండర్డ్ అనేది నాకు కనిపించట్లేదు. రేపు వీళ్ళు కూడా అంతే, లిఫ్ట్ ఇచ్చాక ఆ విధంగా ఉండొద్దు అనేది నా దృఢ సంకల్పం. ఇది ఫైనల్ సార్, ఇంకా మాకు దీంతో తప్ప ఇంకా మాకు ఏదో న్యాయం జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకు స్పందిస్తలేడు? ప్రభుత్వం నుంచి జియో ఇచ్చిన తర్వాత, జియో పాస్ చేసిన తర్వాత తిరిగి తీసుకోవాలి, తొలగించిన వాళ్ళని చెప్పిన తర్వాత ఎందుకు తీసుకోవట్లేదు? అసలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేదే అర్థం కావట్లేదు. పోనీ జీవో ఇచ్చాక కూడా సీఎం గారు కూడా మేము మీడియా ద్వారా వారికి కూడా అర్థమైపోతుంది ఎందుకు ఈ విధంగా నెగ్లెన్సీ చేస్తున్నాం అనేది కూడా. తనని క్షుణ్ణంగా ఒకరోజు మీట్ అయ్యి కూడా పిలిచి కూడా మాట్లాడవచ్చు. ఆ విధంగా కూడా మరి సీఎం గారు కానీ రవాణా శాఖ మంత్రి కానీ ఎందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నది ఇప్పుడు మహాలక్ష్మి పథకం ద్వారా ఏ విధంగా మేము డ్యూటీలు చేస్తున్నాం అనేది అది అందరికీ తెలిసిన విషయమే. ఈ కార్మికులే చేసేది. మరి వీళ్ళు ఈ కార్మికులు ఇంత కష్టపడుతున్నారు, వాళ్ళని ఈ రకంగా ఇబ్బంది పెడితే ఇది కరెక్ట్ కాదు అనేది రవాణా శాఖ మంత్రి గారు కానీ సీఎం గారు కానీ అసలు ఆయనను పిలవట్లేదు, మాట్లాడట్లేదు. ఆయనకి ఏ మాత్రం భయం అనేది లేకుండా ఇదైపోతుంది. ఆయన ఏకాభిప్రాయమైన నిరంకుశత్వం అంటే బ్రిటిష్ పాలనలో ఉన్న మహారాజులాగా ఆయన భావిస్తున్నాడు. అందులో నుంచి తేరుకుంటే ఆయనకు కూడా మంచిదే. ఇప్పుడు నన్ను ఇప్పుడు అక్కడ వెళ్తే ఆపాడు, నువ్వు ఇదిగా మాట్లాడొద్దు అని. నేను పబ్లిక్ సర్వీస్ చేసేదాన్ని, ఎవరు ఎలాంటి వల్గర్గా మాట్లాడితే ఎవరు ఊరుకోరు సార్, చెప్పు తీసుకొని కొడతారు. మరి ఆయనకు ఒక్కదానికే నేను వల్గర్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది. పోనీ ఆయన పిలిచి నాకు 8 డిపోలలో నేను ఎంక్వైరీ పెట్టమని నేను అక్కడ ప్రజాభవన్ దగ్గరే అడిగాను. 1 week టైం ఇస్తున్నాను సార్, నేను వల్గర్గా ఏం మాట్లాడినా సబార్డినేట్గా ఇది చేస్తున్నానని చెప్పేసి చెప్తున్నారట. ఓకే, నేను ఏం వల్గర్గా మాట్లాడుతున్నా అనేది నువ్వు ఒకరోజు బస్ భవన్ దగ్గర ఎంక్వైరీ పెట్టండి, నేను రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. నా ఒక్కదాని మీదనే ఎక్కువ ఫోకస్ ఉంది సార్, అదే నాకు కూడా చాలా ఇబ్బందికరం అనిపిస్తుంది. కరెక్ట్గా ఉన్నాను, ఈ మొక్కతే కరెక్ట్. ఎందుకంటే లేడీస్లో ఇంత గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, పోయి బతిలాడతారు, చాంబర్లో అది నా వల్ల కాదు. అందరూ అంటే ఇంత కరెక్ట్ వాళ్ళు తప్పులు చేశారని నేను అనట్లేదు. నా మీద ఎందుకు ఇది అని చెప్పేసి ప్రతిసారి నా వెంబడి పోలీసు వాళ్ళని పెట్టడము. ఒక మహిళను నేను ఒక వీడియో పెడితే మానసికంగా కుంగి కృషించిపోతాం, జెంట్స్ అయినా సరే లేడీస్ అయినా సరే. దాని మీదనే నాకు ఇంకా సమాధానం రావాల్సి ఉంది. ఈ విధంగా కొనసాగితే వేస్ట్ సార్. ఆర్టీసీ అనేది ఇంకా ఉండదు అసలు, ఎందుకంటే వాళ్ళ నిర్ణయాలు అనేవి ఏ విధంగా ఉంటున్నాయో అసలు అర్థం కావట్లేదు. ఆర్టీసీని కాపాడే ఇది లేదు సార్. ఇది ప్రజాప్రభుత్వము, ప్రజలది. ఆర్టీసీ అనేది ప్రజలది. ఇది ఇంకా ఎందుకు సార్ కనబడుతూనే ఉంది ఇక్కడ బస్సు. నిజాం ప్రభుత్వంలో ఉన్న బస్సు ఎంత బాగుండేది అసలు, అది తీసేపించిండు, గేటు ముప్పించిండు అని సొంత నిర్ణయాలు తీసుకొని ప్రైవేట్ లాగా ఆయన సొంత బంగ్లా అని చెప్పేసి. ఇది కార్మికులది, ఎప్పటి నుంచో ఇలా ఆయన సొంతంగా ఆయన సర్వీసులోకి వచ్చినప్పటి నుంచే లేదు. అది నాది అనేది ఒక అహంకారంతో వ్యవహరిస్తున్నాడు. మీడియా పూర్వకంగా నన్ను ఇక్కడ ఆపారు కాబట్టి నేను కూడా సజ్జనార్ గారికి నేను మాట్లాడే ఛాయిస్ కూడా మీరే ఇస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను వరంగల్ నుంచి వచ్చాను, పరకాల డిపోలో కండక్టర్ నండి. నేను అన్యాయంగా తీసేశారు. 10 రూపాయల టికెట్
టికెట్ కనెక్టింగ్ కేసులు, అస్సలు ఉద్యోగ భద్రతే లేదు సార్. ఆర్టీసీలో 2 నెలలు అవుతుంది మాకు ఇది వచ్చి జీవోను కూడా బేఖాతరు చేస్తున్నారు. జీవోను కూడా పట్టించుకోవట్లేదు. ఏ డిపార్ట్మెంట్లో అయినా సస్పెండ్, రిమూవ్ ఇవన్నీ కామన్. మళ్ళీ డ్యూటీలు ఇస్తారు, ఓన్లీ ఒక ఆర్టీసీలోనే ఇవ్వరు. అది ఎందుకు, దేనికి? 10 రూపాయల టికెట్, లక్షలు కోళ్ళు, ఎంఆర్ఓలు, ఎంపీలు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు పెద్ద లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా 3 నెలల 2 నెలల డ్యూటీలకు వస్తారు. కానీ మాకు ఆ పరిస్థితి లేదు, ఉద్యోగ భద్రత లేదు. లేడీస్కి చాలా కష్టము డ్యూటీలు అయినా చేస్తున్నాం. చిన్న ఉద్యోగాలండి, చిరుద్యోగాలు మా జీవితాలు, మా పిల్లల్ని సాదుకోవడానికే సరిపోదు. ఎంత తిప్పి కొడితే 30,000 40,000 కూడా జీతాలు ఉండవు మాకు. మేమేం లక్షలు తీసుకోవట్లేదు. ఫ్యాన్ వేసుకొని చైర్ వేసుకొని ఆఫీసులలో చేసే నౌకరి కాదు. 4:30కు పోతే నైట్ 9:30 అవుతుంది మేము ఇంటికి వచ్చేసరికి. చాలా ఇబ్బంది పడతాము కుటుంబాలను సాదుకోవడానికే. అది కూడా లేదు, అది కూడా లేకుండా చేశారు. జీవో జారీ చేసిన గవర్నమెంట్ని ఏమంటాం సార్? అధికారులు కదా వాళ్ళు, ఆర్టీసీని ఇవ్వమనే ఇచ్చారు సార్. ముఖ్యమంత్రి గారు క్షమించమని మాకు ఉద్యోగాలు ఇవ్వాలి, మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి. వరంగల్ వండి పోలే చేస్తారు మా సారు. అయితే ఇప్పుడు 4 సంవత్సరాలు చేస్తలేడు, డ్యూటీ చేస్తలేడు, ఏం చేస్తాడు. 1 సంవత్సరం దాకా మా సార్ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేదు. చెయ్యని నేరానికి నాకు నేరం మీద పడ్డది. 4 టికెట్లు కొట్టేది, 3 టికెట్లు కొట్టిండు. లేటుగా కొట్టించినందుకు ఆయన చాలా బాధ పెడితే ఆయన చనిపోతా. మాకు ఒకతే పాప, మేము చాలా ఆయనను చేసుకోవాలని బాధపడ్డాక అసలు నేను ఆయన దగ్గర, డిఎం సార్ దగ్గర, అందరి దగ్గర మొక్కిన, కాలుస్తూ మొక్కిన ఇంత కనకరించలే. వేరే ఒకరు బాగా అన్నారు, ఇయ్యరు, అది డ్యూటీ ఏమి ఇయ్యరు మీ ఆయన డ్యూటీ పోయింది, మీరు ఆచ కొట్టేసుకోవాలంటే మేము ఎట్లా బతకాలి? మాకు ఇల్లు సుతలేదు సార్. మాకు ఒక్కొక్కతే పాప చాలా. ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ దగ్గరికి వచ్చింది నెల అయితే మా పాపకు కట్టం గురించి మా ఇంటి మీద ఉంచింది. మా పాప 2 పిల్లలైనాక ఇప్పుడు మేము ఇంకంతే, నేను ఏం చెప్పలేను. నాకు చాలా ఇప్పుడు ఏం చేస్తలేడు ఆయన. మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, చెవులు వస్తలేవు, బాధలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన మొత్తం మానసికంగా అయిపోయిండు. శిక్ష చేసిండు సార్, వేసి ఇప్పటి వరకు డ్యూటీ ఇస్తలేరు. మేము ఎన్నిసార్లు తిరిగి ఆయనకు మొత్తం మానసికంగా మొత్తం కుమిలిపోతాడు. 500 చేస్తున్నాడు, రోజుకు 500. ఉప్పర్ పని పోతున్నాడు. ఉప్పర్ పని పోయి 2 పిల్లలు, మా పిల్లలు, మాకు ఇల్లు జాగా ఏం లేదు అని మా పిల్లలు ఇచ్చిపెట్టుకున్నారు. గవర్నమెంట్ జాబ్ ఆర్టీసీ ఎంప్లాయ్ పనిచేసి ఇప్పుడు చేస్తున్నా 500కు పార పని చేస్తున్నాడు. కుటుంబ పరిస్థితి. ఇప్పుడు మా పాప చదువుకున్న బీటెక్ చదివించిన, బీడీలు చేసిన, నేను కిరాణం షాప్ పెట్టుకున్నా, నౌకరు లేకుండా మేము చేతుల మీదనే బతికినాం. ఇప్పుడు మాకు ఉద్యోగం కావాలి. మా ఉద్యోగం మాకు ఇస్తే, మాకేదో వచ్చింది జీవో అంటే మేము అందరం వచ్చినాం. ఎందుకు చేస్తుందో తెలియదు సార్. మాకు సంగతి తెలుస్తలేదు. మా సార్ అంటున్నా, నువ్వు రా అంటే ఇప్పుడు నేను వచ్చిన, నేను అసలు వచ్చేదాన్ని కాదు. నేను 4 సంవత్సరాలకి ఇలా బయటకు వెళ్ళలేదు సార్. నేను అసలు అందరూ కూడా చాలా భారీ ఎత్తున నిరసనలు చేస్తారు. ఇప్పుడు కుటుంబ సభ్యులతో వచ్చినాం. మా పరిస్థితి అదే చెప్తున్నాం సార్. అది మా పరిస్థితి. పేదల ప్రభుత్వం అని చెప్తా ఉంటాం. అట్లాంటివి ప్రజల ప్రతి ఎవరికి దిస్తుందో ఎంకతో తెలియదు. మాకు మాత్రం ఏం లేదు సార్. ఒక కంట్రోల్ బియ్యం తప్ప మాకు ఏం లేదు. చెప్తున్నాం మేము చెప్తున్నాం కంట్రోల్ బియ్యం తింటున్నాం సార్. మేము కంట్రోల్ బియ్యం తింటున్నాం తెలుసా. మేము ఇప్పుడు వచ్చేందుకు ట్రైన్లా నిల్చొని వచ్చినాం. డబ్బులు లేక బస్సుకు వస్తే 200-300 కావాలి. ఈ నెల రిటైర్మెంట్ ఉన్నది తెలుసు. కట్నం ఇస్తామంటే మా అల్లుడు అది చేసిండు. ఇప్పుడు కట్నం ఇచ్చినగా తీసుకపోతే మా పరిస్థితి ఏంది? ఏం రాకుండా మా పరిస్థితి ఏంది? మా ఆయన ఎట్లా బతకాలి? మాకు ఎవరు లేరు, కొడుకులు లేరు. మాకు మా బిడ్డ మీదనే ఆధారపో. మా బిడ్డ వస్తే ఇప్పుడు 2 పిల్లలు, చిన్న పిల్లలు. ఇప్పుడు ఈయనకు ఏదన్నా చేస్తేనే మేము బతకగలుగుతాం. ఏం చెప్తాడు చెప్పాలి. అందుకనే వచ్చినాం కదా. ఏమి నేర్చుకున్నాం? మాకు వచ్చిన జీవో బయట పెడితే మేము అది ఇస్తానో లేకపోతే ఇయ్యనంటే మేము వద్దు ఏం చేస్తాం, అది చేస్తాం. ఉద్యోగాలు మాకు కంపల్సరీ, మా ఉద్యోగాలు మాకు అందరికి కావాలి. అందరం బాధల్లో ఉన్నాం. ఎవరు మా ఉద్యోగాలు మాకు ఇస్తే మేము చేసుకుంటాం. మా పిల్లల్ని మేము అందరం అది ఉంటాం, హ్యాపీగా ఉంటాం. పిల్లలు కదా ఇట్లా సతాయించినాక ఎట్లయితుంది? పిల్లలు పెద్దగా ఎదుగుతున్నారు కదా. మరి మా ఆయన మొన్న సొసైడ్ చేసుకున్నాడు, బతికిండు కాబట్టి బాగుంది. లేకపోతే ఏమైపోయేది?
చేసుకునే పరిస్థితి ఎందుకు వస్తుందంటే చిన్న ఒక కేసు, యాక్సిడెంట్ కేసు కాదు, డ్రింక్ చేసిన కేసు కాదు, ఏం కాదు, చిన్న టికెట్ కాడ, అది కూడా టికెట్ కాదు, ప్యాసింజర్ కంప్లైంట్, లగేజ్ కాడ మీరు అన్ని ప్రూఫ్ ఇచ్చాక కూడా సస్పెండ్ చేస్తారంటే ఏ కారణం వల్ల చెప్పండి కదా. మరి డ్యూటీలు ఇచ్చేయండి, ఇవ్వమంటే ఏదైనా బిజినెస్ పెట్టుకుంటాం కదా. బతకాలంటే చాలా ఉన్నాయి, మీరు చేయలే. డ్యూటీ వస్తుందేమో అన్న ఆశ ఉన్నది, కొడతంటే భయం ఉంటుంది, పెడతంటే ఆశ ఉంటుంది కదా. మరి మీరు ప్యాసింజర్ కంప్లైంట్ సార్, చిన్న ప్యాసింజర్ కంప్లైంట్. టికెట్ తీసుకొని అది ఇవ్వలేదని అన్నాడు, పడిపోతే తీసుకోమని చెప్పాను, తీసుకోలేదు. అక్కడ కొంచెం ఇష్యూ అయింది, ఆయన టికెట్ ఇవ్వాలని చెప్పేసి కంప్లైంట్ చేశాడు. మళ్ళీ పైగా ఇంకా 8 మందికి ఇవ్వలేదని చెప్పన్నాడు. నాది రాజధాని బస్సు, నా చిన్న చితక వాళ్ళు ఎక్కరు, అందరూ క్వాలిఫై చదువుకున్న వాళ్ళు ఎక్కుతారు, పెద్ద వాళ్ళు ఎక్కుతారు. దాంట్లో ఇప్పుడు సరే నువ్వు ఒకరు వదిలిపెట్టు, కనీసం ఇంకో 8 మంది టికెట్ ఇవ్వకపోతే ఇంకో ఒకళ్ళు ఇద్దరు కంప్లైంట్ ఇవ్వాలి కదా. నువ్వు కంప్లైంట్ ఒక్కరి మీద పెట్టుకుని ఎట్లా సస్పెండ్ రిమూవ్ చేస్తావు? అన్నీ తెప్పి ఎసరు తెప్పించావు, టిమ్ము తెప్పించావు, అన్నీ తెప్పి సస్పెండ్ చేశారు. అది నా బాధ. ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్, ఇప్పుడు పెద్ద అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, చిన్న అమ్మాయి ఫస్ట్ ఇయర్. మేము ఎట్ట బతకాలి? ఇప్పుడు 3 years అవుతుంది నాకు జాబ్. ఏదైనా బిజినెస్ చేసుకుంటాం కదా మేము. ఇయ్యం చెప్పండి ఇయ్యం జాబ్లు ఇయ్యం, ఇక మీకు చూసుకోండి వేరేదని చెప్పేయాలి కదా. ఇబ్బంది అవుతుంది బాగా పరిస్థితి. చెప్పలేము, ఇంటికాడ కూడా పిల్లలు, అత్త, మామ ఇవన్నీ చూసుకోవాలా కదా మేము. మరి ఈ పొద్దు వస్తుంది జాబ్, రేపు వస్తుంది ఇంటికాడ అబద్ధం కూడా చెప్పి ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఇంటికి పోగానే అడుగుతారు, ఇచ్చేస్తారంట, ఎప్పుడు ఇస్తారు ఈ ప్రాబ్లం. ఎందుకు సార్ ఆయన ఎందుకు కనికరించడం నాకు అర్థం కావట్లేదు. ఆడటం ఎందుకు ఎంత పగబట్టి అర్థం కావట్లేదు. బయటనే అందరికి మొత్తం అన్ని అది ఇది చేస్తున్నారు, మరి మమ్మల్ని ఎందుకు ఇది చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక్కలంటే సార్ ఇంతమంది ఉన్నాము, ఇంతమంది కుటుంబాలను రోడ్డు మీద తీసుకుని అంత ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా, న్యాయం కాదు. ఇప్పుడు నాకు ఒక్క మనిషి అనకాల కుటుంబం అంటే చిన్న కుటుంబం కాదు కదా, తల్లి తండ్రి పిల్లలు అమ్మ అందరూ చాలా మంది, ఎంతమంది నువ్వు రోడ్డు మీద తీసుకొచ్చుంటాయి కదా. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు? కావాలని పొరపాటు చేసినా కూడా నువ్వు ఎక్స్క్యూజ్ చేయాలి, నువ్వు పెద్దోడు కదా, నువ్వు పెద్దోడు. ఇప్పుడు మాకు తండ్రి స్థానంలో ఉన్నావు, ఎక్స్క్యూజ్ చేయాలి, పిల్లలు కూడా ఎక్స్క్యూజ్ చేయాలి. వాళ్ళు చేసినా చెయ్యకపోయినా అది కూడా లేదు, నీ దగ్గర మానత్వం లేకుండా చేస్తున్నావు అసలు. అంటే బిజినెస్ చేసుకుంటారు కదా, ఏదన్నా ఇవ్వమని జాబులు ఇవ్వమని చెప్తే వీళ్ళు చెప్పాలా కదా ఏదో ఒకటి. ఏదన్నా చేసుకుంటాం, ఎందుకు పిలిపించి పోలీస్ బందోబస్తు పెట్టించి ఏదో 2 మాటలు వాళ్ళు అనుకోవాలి వీళ్ళు అనుకోవాలి, ఇవన్నీ ఎందుకు రిక్స్ తీసుకొచ్చారన్న? మరి మీరు అంటే చాలా అంత దూరం నుంచి ఇబ్బంది బాధపడుతున్నారు వాళ్ళు. మీరు వెళ్తున్నారు, వస్తున్నారు, తిరిగి వస్తున్నారు, అది మాకు నమ్మకం లేదు, మేము కూడా వస్తామంటే వచ్చారు వాళ్ళు. కళ్ళతో చూస్తేనే మాకు తెలుస్తుంది కదా, ఈయన వచ్చేస్తుంది 8 రోజులు అయితే వస్తుంది, జీవో వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్తానే ఉంటారు కానీ చెప్పడమే. గవర్నమెంట్ జీవో వచ్చినా కూడా వీళ్ళు గవర్నమెంట్ కింద వర్క్ చేయట్లేదు అనమాట. వీళ్ళు సపరేట్గా సంస్థ పెట్టుకున్నారన్నమాట. రోడ్ కార్పొరేషన్ సంస్థ వీళ్ళదే, గవర్నమెంట్కి వీళ్ళకి సంబంధం లేదు. గవర్నమెంట్ జీవో వచ్చిన వీళ్ళు ఇవ్వడానికి వీళ్ళకి అంత నొప్పేమో నాకు అర్థం కాదు అసలు. వీళ్ళు ఎన్నో చేస్తున్నారు మాకు ఏమైనా డ్యూటీలు. వీళ్ళు రాకముందే మాకు డ్యూటీలు వచ్చినాయి, వీళ్ళు వచ్చాక కాదు, వీళ్ళు రాకముందే డ్యూటీలు మా అందరికి ఇక్కడ. వీళ్ళు వచ్చి పీకిపడమే నాకు అర్థం కాదు. 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. 2014 అపాయింట్మెంట్, 15 రెగ్యులర్ మాది. నువ్వు అప్పుడు కూడా నువ్వు రాలేవు, ఇంకా నువ్వు తిప్పు కొడితే 4 ఏళ్ళు అవుతుంది. మేము 8-10 సంవత్సరాలు చేస్తున్నావు డిపోలో. నువ్వు నిన్న మొన్న వచ్చి నువ్వు ఇంత చేస్తున్నావు. ఎందుకు జీవోని ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి బస్ భవన్లో సజ్జనార్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇన్నిసార్లు నేను కూడా కవర్ చేస్తూ ఉన్నాను, ఒక 10-15 సార్లు నేనైతే కవర్ చేసినాను. ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు? ఏంది మీరేమన్నా కలిసే ప్రయత్నం? మాకు తెలిసి సార్ ఇప్పుడు మమ్మల్ని అందరూ రోడ్డు మీద తెచ్చి ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నాం, అంతకుమించి ఏం లేదు. ఇంకా అది మాత్రం కన్ఫర్మ్. ఇది స్టాఫ్ని తక్కువ చేయాలి, ఎక్కడెక్కడికి ఎంత చిన్న పొరపాటు దొరికితే తీసేయాలా, రోడ్డు మీద తీసేయాలా, స్టాఫ్ తగ్గిపోతారు, ప్రైవేట్ పరం చేసేయాలా, అదే ఆయన బాధ్యత. అంతే అనుకుంటాం మేము. అది మా ఒక్కడే కాదు, అందరి ఉద్దేశం అదే ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం కొట్టినటువంటి చాలా మంది పరిస్థితి ఏంది ఇప్పుడు? అదే కదా, మరి ఇప్పుడు గవర్నమెంట్ చెప్పినా కూడా గవర్నమెంట్ కూడా వ్యతిరేకిస్తున్నారు కదా. జీవో వచ్చిన తర్వాత నీకు 60 రోజులు మనం ఇచ్చినా కూడా నువ్వు నిమ్మక నీరు ఎత్తుకుంటూ ఉన్నావు అంటే ఇంకా నీ లెక్క ఎవరిని కేర్ చేస్తున్నావు? ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కూడా లెక్క చేయట్లేదు. మా పోనం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి ఆయన చెప్తే కూడా వింటలేదు. ఆయన కింద ఆయన చెప్తే ఇంట్లో మరి నువ్వేందుకు నాకు అర్థం కాదు. నీకన్నా రవాణా శాఖ మంత్రి పెద్ద చిన్న ఆయన పెద్దే కదా, మరి ఆయన చెప్పి కూడా వినకపోతే ఇంకెందుకు నాకు అర్థం కాదు. ఇక్కడ ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? మా ఉద్యోగం మాకు ఇస్తే చాలు, డిమాండ్ ఏం లేదు. మా ఉద్యోగం మాకు ఇస్తే మా భార్య పిల్లలు మేము అంతా హ్యాపీగా అమ్మంతా అందరూ బతుకుతాం, చల్లగా బతుకుతాం. ఈ పనులు చేసి పెడితే మంచిగా. ఇప్పుడు ఆంధ్రాలో జగన్ ఉన్నాడు, పోతా గవర్నమెంట్ చేశాడు, అట్లా చేశాను పో, పుణ్యం తగులుతా, అందరూ పుణ్యం తగులుతుంది నీకు. అది కూడా లేకపోయా. కండక్టర్ అండి, నాకు 9 సంవత్సరాలండి జాబ్ అయినది. నాకు 2 అమ్మాయిలు, అమ్మ నాన్న. 9 సంవత్సరం ఏం చేయాలండి? 2 అమ్మాయిలతో జాబ్ పోయింది. ఆర్మీ ఇవ్వట్లేదు, ఈడీ ఇవ్వట్లేదు, కోర్టు ఇవ్వట్లేదు. ఇప్పుడు ప్రజాభవన్ వచ్చిన సంవత్సరం అవుతుందండి. ప్రజాభవన్ వచ్చి కంటి తిరుగుతున్నాము. కౌన్సిలింగ్ అయిపోయింది, 2 నెలలు కౌన్సిలింగ్ అయిపోయి జాబులు ఇప్పిస్తా అంటే ఇయ్యనియారు ఎండి గారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి దయ వల్ల మాకు అయితే మాకు మంచిగా కోరుకుంటున్నామండి. చాలామంది ఘోరంగా ఉన్నారని ఆర్టీసీలో బాధితులు బాధలు కష్టాలు బాకీ చేసి 5 లక్షలు బాకీ చేసి తింటున్నామండి. ఎన్ని రోజులు ఇట్లా మా బతుకులు ఇట్లా పేరుకే మేము ఇంప్లిమెంట్ చేసేంత ఏం లేదు. రేషన్ కార్డు లేదు, ఏం గవర్నమెంట్ ఎటు లబ్ధి లేదు, మాకు ఏం లబ్ధి లేదండి. ఉద్యోగాలు అని చెప్పాడు గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ రావట్లేదు, ఇటు ఉద్యోగం పోయింది, ఇప్పుడు లేదు. హాస్పిటల్ పిల్లలకు దవాఖాన చూసినా కొన్ని లక్షలు అవుతుంది టెస్టులు పిస్టులు అని. అమ్మాయికి చిన్న అమ్మాయికి కళ్ళు బాగలేవు, పెద్ద అమ్మాయికి పానం బాగలేదు. ఏం చేయాలి చెప్పు? లక్షలు బాగా చేస్తున్నామండి. లెక్కలు ఖర్చు పిల్లలు 2 అమ్మాయిలు లెక్కలు ఖర్చు. ఏం చేయాలి చెప్పు? తల్లి బాగలేదు, ఏం చేయాలి చెప్పు? చిన్న కేసులు మాది పెద్ద కేసులు, చిన్న కేసులు, దాన్ని సర్దు ఏదో మాకు క్షమాభిక్ష పెట్టి మాకు జాబులు ఇవ్వాలని రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నామండి. అలా ఎండి సార్ని మీ దయ వల్ల మాకు జాబులు ఇస్తే మేము ఉంటామని విన్నపం. కరీంనగర్ నుండి వచ్చినాం. కరీంనగర్ నుండి చెప్పండి, ఏంది మీ బాధ? ఇప్పుడు ఆల్రెడీ అంటే మేము ఆర్టీసీలో ఎంప్లాయీస్గా చేరినాం. అప్పుడు ఆ తర్వాత చిన్న రీజన్స్కి తొలగించారు. డిఎంకు డిఎంకు అందరికి అప్పీలు పెట్టుకున్నా కూడా ఎవ్వరు కూడా కనకరించకుండా అందరూ లాస్ట్కు రిమూవ్ చేశారు. రిమూవ్ చేసిన తర్వాత మా పరిస్థితి ఏంటి? మళ్ళీ మేము రీఅప్పీల్ అవి ఉండవు. మేము కోర్టుకి వెళ్ళినాం. కోర్టులో ప్రాసెస్ చాలా లేట్గా నడుస్తుంది. అయితే ఇప్పుడు ఈ మధ్యలో మేము గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ ఏం చేసింది, వీళ్ళందరినీ తీసుకోవాలి, 1 month 2 months టైం ఇచ్చింది, తొలగించిన వాళ్ళందరినీ తీసుకోండి అని చెప్పేసి ఒక జీవో ఇచ్చింది. దానికోసం మేము ఆల్రెడీ వచ్చినాం. అయితే ఇవాళకి నిన్నటికి లాస్ట్ అయిపోయింది ఆ జీవో టైం కూడా. అదే అడగడానికి వచ్చినాం. ఇప్పుడే మా వాళ్ళు వెళ్ళారు, కొంతమంది ఒక తక్కువ మందిని అలౌ చేశారు. వాళ్ళ లోపలికి వెళ్ళారు, మాట్లాడుతున్నారు. ఇంకేంటి అనేది ఇంకా రిజల్ట్ తెలియదు. మేము డిమాండ్ ఏం లేదు. ఆ జియో ప్రకారం మాకు కొలువులు ఇస్తే సరిపోతుంది. అట్లా ఇప్పుడు ఏంటంటే మా సర్టిఫికేట్స్ అన్నీ దాంట్లోనే ఉండిపోతాయి. దాంట్లో ఉన్నప్పుడు మేము వేరే బయట చేసుకోవడానికి వీల్లేదు, వేరే జాబ్ చేసుకోవడానికి కూడా వీల్లేదు. ఇప్పుడు వేరే ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఏదన్నా ఉంటే చిన్న పనిష్మెంట్ ఇచ్చేసి మళ్ళీ తీసుకుంటారు. ఓ 15 రోజులు, నెల రోజులు, ఓ 2 నెలలు, 6 నెలలు, లాస్ట్ సంవత్సరం ఇట్లా టోటల్గా తొలగించడం అనేది అసలు ఏ డిపార్ట్మెంట్లో కూడా ఉండదు. దీనిలో అరేంజ్మెంట్ బాగుంటుంది. అంత అరేంజ్మెంట్కి తట్టుకొని కూడా మేము జాబ్ చేసిన చిన్న రీజన్స్కి తొలగించేసి టోటల్గా రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ ఇట్లా చేస్తున్నారు. వీళ్ళంతా అదే దాదాపుగా ఒక 1000-2000 మంది ఉన్నారు. వేరే డిపార్ట్మెంట్లో ఇంతమంది ఉంటారా? అసలు ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇట్లాంటిది ఉండదు. గవర్నమెంట్ 3 ఐఏఎస్ ఆఫీసర్లతోటి జీవో ఇచ్చినా కూడా దాన్ని ఎండీ గారు ఇంప్లిమెంట్ చేయట్లేదంటే గవర్నమెంట్ కంటే ఎండీ గారు పవర్ఫుల్ ఏమో అనిపిస్తుంది. ఇప్పుడు అధికారులకి అధికారాలు చెలాయించినప్పుడు కార్మికులకు కూడా హక్కులు ఉంటాయి కదా. మరి వీళ్ళ హక్కులు వీళ్ళు ఫాలో కావాలి కదా, వీళ్ళ హక్కులు వీళ్ళు వినియోగించుకోవాలి కదా. అధికారులు అధికారాన్ని వినియోగించుకున్నప్పుడు ఆ కార్మికులు కూడా హక్కులు వినియోగించుకోవాలి కదా. ఈ ఎండీ గారు కార్మికుల్ని ఒక దౌర్భాగ్యులుగాను, ఒక హీనంగాను, ఎంతో హీనంగా చూస్తాను. ఇప్పటికైనా కూడా ఆ జీవోని సక్రమంగా అమలు చేసి కార్మికులకి న్యాయం చేయాలని కోరుకుంటాను. నేను చిన్న తప్పులు నేను నా బస్సు చెక్ అయినప్పుడు నన్ను కక్షపూరితంగా వాళ్ళు చెక్ చేసినప్పుడు నా బస్సులో ప్రతి ఒక్కరి దగ్గర టికెట్ ఉంది, కానీ గతంలో జరిగిపోయిన స్టేజీలకి నువ్వు టికెట్ ఇవ్వలేదు అని నా మీద కేసు రాశారు. గతంలో జరిగిపోయిన స్టేజీలకు టికెట్ ఇవ్వలేదని వాళ్ళు ఎలా నిరూపించగలిగినరు? మరి ఒకవేళ ప్యాసింజర్ స్టేట్మెంట్ ఉండాలి కదా. ప్యాసింజర్ స్టేట్మెంట్ రాయించకుండా వేరే ప్యాసింజర్ తోటి రాయించిండు. అతను టీచర్ నేను అలా రాయను అంటే అతనితో రాయించకుండా వేరే వాళ్ళతో రాయించారు. వేరే వాళ్ళతో రాయించి నా మీద కక్షపూరితంగా కేసు రాయించి నన్ను రిమూవ్ చేశారు. నేను ఈ విషయంలో నేను ఎండీ గారికి, డిఎం గారికి అందరికీ పెట్టినా కూడా ఇప్పుడు ప్రస్తుతం లేబర్ కోర్టులో వస్తుంది. లేబర్ కోర్టులో 4 సంవత్సరాలు అయింది. అది లేబర్ కోర్టులో జడ్జి గారు లేరు, రెగ్యులర్ జడ్జి గారు లేరు. ఎప్పుడో వారానికి 1-2 సార్లు వస్తారు, మొత్తం వాయిదాలు వేసిపోతూ ఉంటారు. ఈ విధంగా కార్మికులు వాళ్ళ జీవితకాలం ఈ విధంగా ఈ ఎండీ ఆఫీసుల చుట్టూ, ఈ కార్యాలయాల చుట్టూ తిరగడమే సరిపోతుంది. కాబట్టి తీసుకోవాలని ప్రభుత్వం కూడా జియో ఇచ్చినప్పుడు ఎందుకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తలేరు ఇక్కడ? ఇప్పుడు అదే ఎండీ గారిని అడుగుదామని మేము వస్తే మమ్మల్ని కనీసం ఆ గేట్ దాటి లోపలికి పోనివ్వట్లేదు. ఎండీ గారు మరి ఇట్లా జీవో ఇచ్చారు కదా, మరి ఈ జీవోని మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? లేదా ఒకవేళ చేయము, మేము ఇంప్లిమెంట్ చేయము, నేను గవర్నమెంట్ కంటే సూపర్ పవర్ మ్యాన్ని, నాకు విశేషమైన అధికారాలు ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర కూడా లేని అధికారాలు నా దగ్గర ఉన్నాయి అనే మాట చెప్పండి. చెప్తే మరి మేము లీగల్గా పోవటమా, లేకపోతే ఇక మా వల్ల కాదు అని మేము వదిలేసుకోవడం అనేది జరుగుతుంది కదా. మరి అక్కడి వరకు వెళ్దామంటే మేము ఇక్కడితోటే ఆగిపోతున్నాం. అక్కడి వరకు ఎవరిని వెళ్ళనియట్లేదు. ఫైనల్గా ఏం చేస్తాను, ఇప్పటికైనా ఎండీ గారు మా మీద సరే మేము అప్పీలే చేస్తున్నాం, కమాండ్ ఏం చేయట్లేదు. ఇప్పటికైనా ఎండీ గారిని మేము అయ్యా దయచేసి మా కార్మికులని ఆదుకోవాల్సిందిగా మేము మనం చేస్తున్నాం, మా ఉద్యోగాలు మాకు ఇచ్చేసి. ఏంటి అసలు మీ సమస్యకి పరిష్కారం దొరికిందా? మరి కుటుంబ సభ్యులతో సహా వివిధ జిల్లాల నుంచి కూడా బస్ భవన్ చేరుకున్నారు. మా సమస్యకి పరిష్కారం ఇవ్వట్లేదు మన ఎండీ సజ్జనార్ గారు. మేము
దాదాపుగా మిర్రర్ టీవీ వారు మీరు గత 2-3 నెలల బట్టి మా సమస్య పరిష్కారం కోసం మీరు వెంటాడుతూనే ఉన్నారు. అయినా మా సమస్య పరిష్కారం కావట్లేదు. ఏంటి మాకున్నటువంటి సమస్య? ఈరోజు మేము ఈ బస్సు భవన్కి రావడానికి కారణం ఏమిటి అంటే, మేము ఆర్టీసీలో చిన్న పొరపాట్ల వల్ల ఉద్యోగాల నుంచి తొలగించబడినాము, శాశ్వతంగా తొలగించబడినాము. కాబట్టి ప్రభుత్వానికి మేము చేసినటువంటి విజ్ఞప్తి ఫలితంగా ప్రభుత్వం మాకు ఒక జీవో జారీ చేసింది. ఆ జీవో మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారే వారి మంత్రి పేషి నుంచే జీవో వచ్చింది. ఆ జీవో ఇక్కడికి బస్సు భవన్కి వచ్చిన తర్వాత మన ఎండీ గారు దాన్ని అమలు చేయట్లేదు. ఎందుకు అమలు చేయట్లేదు ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. మేము మా కుటుంబ సభ్యులతోని అనేక దూరాల నుంచి మేము రావడం జరుగుతుంది. అయినా ఎండీ గారు కనికరించట్లేదు. మరి జీవో జారీ చేసినటువంటి మంత్రి గారే మరి ఎందుకో దాని గురించి పట్టించుకోవట్లేదు. జీవో అయితే జారీ చేశారు, 60 రోజుల్లో వీళ్ళందరినీ రీఇన్స్టేట్ చేయండి అని చెప్పేసి వారు జీవో జారీ చేయడం జరిగింది. కానీ ఆ 60 రోజులు దాటిపోయింది, ఎండీ గారు అమలు చేయట్లేదు. మరి దీని మీద మంత్రి గారిని కలిస్తే ఆయన మా మాట వినట్లేదనే విధంగా మాట్లాడుతున్నారు తప్ప మంత్రి గారు కూడా దీని మీద పూర్తిగా దృష్టి పెట్టట్లేదని మీ ద్వారాగా మేము తెలియజేసుకుంటున్నాము, మిర్రర్ టీవీ ద్వారాగా. అదేవిధంగా మీ ద్వారాగా ఇది సీఎం గారి దృష్టికి పోయి సీఎం గారు ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తారని మేము కోరుకుంటున్నాము. సజ్జనార్ గారి నుంచి అంటే మీరు లోపలికి వెళ్ళారు కదా, ఆఫీస్ లోపల ఏం చెప్తున్నారు? ఉన్నారు అక్కడ ఎండీ గారు? ఈ రోజైతే లేరు, సజ్జనార్ గారు లేరు. సజ్జనార్ గారు లేరని ఆయన పిఏ గారు మేము ఇచ్చినటువంటి వినతి పత్రం తీసుకున్నారు. అదేవిధంగా మాకు జారీ చేసినటువంటి జీవో ఇచ్చి రావడం జరుగుతుంది. అయితే మీరు గతంలో మీరు కూడా వచ్చారు, జూన్ 6వ తారీఖు నాడు వచ్చారు, అదేవిధంగా మే 16వ తారీఖు నాడు వచ్చారు. మీరు ఉండబట్టే మమ్మల్ని పోలీసులు రూనికి రానిచ్చారు. అప్పుడు ఎండీ గారు ఉండి కూడా మాకు కలిసి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లా. ఎండీ గారు మమ్మల్ని మా బాధని చెప్పుకుందామనే అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఎన్నిసార్లు మీరు చూస్తూనే ఉన్నారు. మరి ఈ పరిస్థితి ఎప్పటివరకు ఇలా కొనసాగుతుందో ఏంటో అర్థం కావట్లేదు. ఆయన ఎండీ గారు వచ్చిన దగ్గర నుంచి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవోని కూడా ఆయన అమలు చేయడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు. మా బాధలు మా సమస్యలు ఏంటనేది మంత్రి గారికి అర్థమైనవి కాబట్టి వారు ఒక జీవో జారీ చేశారు. కానీ ఎండీ గారు ఆయనకు ఒక ఈగో అనేది అడ్డం వస్తుంది. దానికోసమే వారు ఈ చట్టాన్ని ఈ జీవోని అమలు చేయట్లేదు. ఎప్పటికైనా మేము ఆ జీవో అమలు కోసం మేము ఇప్పుడు కాదు ఎన్నిసార్లు అయినా వస్తాము, వచ్చేంతవరకు జీవో అమలు అయ్యేంతవరకు ఈ బస్సు భవన్కి వచ్చి పోరాటం చేస్తాము. చివరికి మేము ఆత్మాహుతి చేసుకునైనా మా సమస్య పరిష్కారం కోసం వస్తామని తెలియజేస్తున్నాము. ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్తా ఉంది, ఏ చిన్న సమస్య పరిష్కరిస్తామని. కానీ ఇవాళ పోలీసులు కూడా మిమ్మల్ని మాట్లాడలేని పరిస్థితి. పేద ప్రజలకు కార్మిక వ్యతిరేక అయినటువంటి ఎండీ సజ్జనార్ గారు మా సమస్యని పరిష్కారం చేయనీకోకుండా అడ్డుకుంటున్నారనేది మీకు తెలియజేస్తున్నాం. ఈ సమస్యను మీరు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కారం అయ్యేలాగా చూస్తారని మేము కోరుకుంటున్నాము. మా పైసలతో కట్టింది, మా పైసలతో జీతాలు ఇచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు మా పైసలు ఉన్నాయి, మా CCS పైసలు ఉన్నాయి, SRBS ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మా పైసల కోసం మేము వచ్చినా కూడా లోపల రానియట్లేరు మమ్మల్ని. చిన్న తప్పులకు కూడా మమ్మల్ని ఉద్యోగాల నుంచి ఏ డిపార్ట్మెంట్లో లేదు. చిన్న తప్పులకి ఉద్యోగాల నుంచి రిమూవ్ చేయడం మన ఆర్టీసీలో తప్ప వేరే చాలా కష్టపడేది ఆర్టీసీ ఉద్యోగులు తప్ప వేరే ఏ ఉద్యోగులు పడట్లేరు. మేము ఉదయం 4 గంటలకు బండి స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ బండి. నైట్ 12:30 వరకు ఒక లాస్ట్ బండి ఉంటుంది. అప్పటి వరకు తిరుగుతూనే ఉంటాం రోడ్ల బండి. ఇంత కష్టం చేసినా కూడా చిన్న తప్పులకి పనికిరాని మిషన్లు ఒకటి ఇస్తున్నారు. ఆ మిషన్లు ఈరోజు నేను బస్కు టికెట్ పెట్టుకొని వచ్చిన, మార్నింగ్ నా ముందర 10 మంది దిగిపోయారు టికెట్ తీసుకోకుండా. యూపీఐ సిస్టమ్ అనేది పెట్టిర్రు. ఆ యూపీఐ కోసం ఒక్క ప్యాసింజర్ యూపీఐ చేస్తానంటే అది 10 నిమిషాలు పెట్టింది. 10 మంది టికెట్ తీసుకోకుండా వెళ్ళిర్రు. స్టేజ్ వచ్చింది, చెకింగ్ వస్తుంది. మరి అక్కడ ఉన్న ప్యాసింజర్ల డ్రైవర్ కండక్టర్ల పరిస్థితి ఏంది? టిమ్ మిషన్లు ఇవ్వడం వల్ల ఇంకోటి డ్రైవర్లను కూడా టిమ్ ఇచ్చి పంపిస్తున్నారు. వాళ్ళని ఉద్యోగాలకు తీసుకున్నది డ్రైవర్ ఉద్యోగం కోసం తీసుకుర్రు, టిమ్ ఇచ్చి పంపిస్తుర్రు. యాక్సిడెంట్ ఫుల్ హైదరాబాద్ నుంచి నల్గొండ కానీ, మిర్యాలగూడ కానీ, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ వెళ్ళాలంటే టిమ్ ఇచ్చి బండి ఇస్తారు. ఆయన టిమ్ ఎట్లా కొట్టాలి? ఇంత హైదరాబాద్ ట్రాఫిక్లో టికెట్ ఎట్లా ఇవ్వాలి? బండి స్టీరింగ్ ఎట్లా నడపాలి? చిన్న తప్పులకు కూడా వాళ్ళని శిక్షిస్తున్నారు. ఉద్యోగాల నుంచి తీసి వాళ్ళని ఇప్పుడు ఎన్నిసార్లు ఇప్పుడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. ప్రజాభవన్ తిరిగారు. ప్రజాభవన్ నుంచి మొన్న 2 నెలలు అవుతుంది ఆర్డర్ కాపొచ్చి ఉద్యోగాలను తీసుకోండి వీళ్ళని అని చెప్పి. అయినా కూడా ఇంకా స్పందించట్లేడు మన సజ్జనార్ సార్ గారు. కావున మా యందు దయ ఉంచి మమ్మల్ని త్వరగా ఉద్యోగంలోకి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మా కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరు సంతోషిస్తారు.
చాలా మంది ఆత్మహత్య చేసుకుంటానికి రెడీ. ఇవాళ కూడా ఇగో పెట్రోల్ సీసాలు తీసుకొని వచ్చారు కానీ తీయడానికి భయపడుతున్నారు. సరే ఎందుకు చిన్నదానికని ఇప్పటికిప్పుడు కానీ అది అక్కడే తక్కువ ఉందా? ఇప్పుడు చెప్పండి. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకి రెడీగా ఉన్నారు. చెప్పు లేమా మేము ఇయ్యము, ఆ ఆర్డర్ కాపీలన్నీ మాకు పనికిరావు, మేము ఇయ్యము అని చెప్పండి, వెళ్ళిపోతాం. మా పనుల మీద అడుక్కునేటోడు అడుక్కుంటాడు, చెప్పులు కుట్టుకుంటాడు, వ్యాపారం చేసుకుంటాడు, తోపుడు పనులు చేసుకుంటాడు, ఏదో ఒక వ్యాపారం ఏదో ఒక విధంగా బతుకుతారు. బతుకు తెరువుకైతే చాలా ఉపాయాలు ఉన్నాయండి. ఈ ఒక్కదానికైతే లేం కదా. మేము ఇయ్యమండి అని చెప్పండి రైట్, ఒకటేసారి మేము రాము ఇక్కడికి. మాకు రేషన్ కార్డు మమ్మల్ని ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించి గవర్నమెంట్ రేషన్ కార్డు ఇవ్వట్లేదు, లోను ఇవ్వట్లేదు. ఏంటంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అని మాట్లాడుతున్నారు. ఎందుకు మాకు ఈడ మమ్మల్ని త్వరగా ఏదో ఒకటి తీసుకొని మాకు ఒక 2-3 రోజుల్లో మాకు పరిష్కారం చేయాలని మేము సజ్జనార్ సార్ గారిని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. 5 రూపాయల భోజనం తినమని చెప్తున్నారు కదా సారు. 5 రూపాయల భోజనం 3 పూటలు మా ఇంటికి పంపించేమనండి, మా పిల్లలకు మా ఫ్యామిలీకి మొత్తము. అంటే జాబ్ అవసరం లేదు కదా, అతను వచ్చి ఒక మాట చెప్పేసి మేము వెళ్ళిపోతాం కదా. క్లియర్ చేసేయండి అంటే మరి మెమోరాండం ఇచ్చాము, ఇలా వస్తామని తెలుసు. పారిపోవడం ఎందుకు మరి? పర్మిషన్ తీసుకున్నాం, నెట్టేస్తారు వీళ్ళు. ఎందుకు నెట్టేస్తున్నారు? నెట్టాల్సిన అవసరం ఏముంది? నీకు లోపల మనిషి లేడు, ఇంతమంది బందోబస్తు ఏమవసరం పెట్టి ఎందుకు పెట్టారు? ఏమవసరం బందోబస్తు పెట్టడానికి? బందోబస్తు ఎందుకు? జాబ్ ఇచ్చేది కదా, బందోబస్తు ఎందుకు? జాబ్ ఇచ్చేటోనివే నువ్వు, బందోబస్తు ఎందుకు పెట్టినవు? బందోబస్తు లేకపోతే కూడా మనిషితో మానవతతో మాట్లాడచ్చు కదా. మరి మేము ఏదైనా తప్పు పని చేస్తే నువ్వు పిలిపియు, పోలీసులకు పిలిపియు, అది ఇది ఉంది కదా, పోలీసులకు పిలిపియు. తప్పు లేదు కదా, నువ్వు బయటకు వచ్చి చెప్పు. జాబ్ మాకు కావాలని వచ్చినాము, మరి ఇప్పుడు జాబ్ చెప్పండి మమ్మల్ని తోపి ఎట్ట పరిస్థితి? ఇప్పుడు 4 సంవత్సరాలు నా యొక్క జాబ్ పోయి నా పిల్లలు రోడ్డు మీకు వచ్చారు, పిల్లలు చదువు తెప్పిద్దామంటే అప్పుడు 10 లక్షలు అప్పయింది. ఫస్ట్ అప్పించిన వాళ్ళు మళ్ళీ అడిగితేమంటారు మేము ఫస్ట్ మొదట కడతారు, ఇప్పుడు ఎట్లా కడతామని చెప్తారు. ఇప్పుడు ఎట్లా మా పరిస్థితి ఎట్లా? మా యొక్క డబ్బు ఉన్నాయి అక్కడ, సీసీఎస్ పిఎఫ్ డబ్బులు, ఆ డబ్బులు ఏమంటే కూడా మాకు ఆల్రెడీ ఇప్పుడు అవకాశం లేకుండా అయిపోయింది తీసుకుందామంటే. మీడియా తరఫున మేము ధన్యవాదాలు కోరుతున్నాను. మొన్న ఫ్యామిలీ డ్యూటీ లేదని ఇక్కడ ఆఫీస్పేటలో, కొండాపూర్ ఆఫీస్పేటలో ఫ్యామిలీ వదిలేసి, భర్తను వదిలేసి ఫ్యామిలీ మొత్తము ఆయన రోడ్డు మీద వేసేసి వదిలేసి వెళ్ళిపోయారు సార్, వెళ్ళిపోయారు. అటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. నువ్వు మీటింగ్ అని అంటున్నావు, పోయేస్తున్నావు, ఆ విధంగా జరుగుతున్నాయి సార్. ఫ్యామిలీలు వదిలేస్తున్నారు సార్. మా వెనకాల తల్లిదండ్రులు ఫ్యామిలీ ఉన్నాయి. ఇప్పుడు బీటెక్ చేస్తున్నాడు మా కొడుకు. ఇప్పుడు మేము ఉద్యోగం చేసినప్పుడు మాకు కొద్దిగా అనుకూలంగా చదివించినాం. ఇప్పుడు అటు ఇటు కాకుండా మా పిల్లలకు చదువు ఆపేయడం జరిగింది సార్. మాకు దయచేసి సారు పెద్ద మనసు చేసుకొని మొన్న కూడా బీసీ మహాసభ గురించి మేము కూడా వెళ్ళడం జరిగింది సార్, ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో. అయితే అక్కడ కూడా సార్ సజ్జనార్ సార్ చెప్పారు, మరి ఆయన ఎమ్మెల్యే సార్ కూడా నేను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఇది చూడొచ్చు, బస్ భవన్ దగ్గర ఆర్టీసీ కార్మికులు, తొలగించబడినటువంటి ఆర్టీసీ కార్మికులు భారీ ఎత్తున చేరుకుని వాళ్ళ నిరసన తెలుపుతూ ఉన్నారు. అదేవిధంగా ఎండి సజ్జనార్కి వినతి పత్రం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. గతంలో ఓన్లీ ఆర్టీసీ కార్మికులే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో తొలగించబడినటువంటి ఉద్యోగులు మాత్రం వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో దానికి స్పందించలేదని చెప్పి కుటుంబ సభ్యులతో సహా వాళ్ళ పరిస్థితి ఇది అంటూ కూడా మరి ఆర్టీసీ భవన్కి భారీ ఎత్తున ఆర్టీసీ కార్మికులు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. కూడా క్లియర్ కట్గా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని ఎందుకు అమలు చేయట్లేరు, ఎందుకు జాప్యం జరుగుతూ ఉంది, క్లియరెన్స్ అనేది ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఆవేదన చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. వందలాది మంది ఇక్కడ ఏదైతే రోడ్డుకి అటు సైడ్ నుంచి కూడా మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నారు. సో పోలీసులు కూడా వాళ్ళని ఇక్కడ ఉండని పరిస్థితి, వాళ్ళని ఇక్కడ నుంచి క్లియర్ చేస్తూ ఉన్నారు. సో క్లియర్ కట్గా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయమని చెప్పినాక కూడా ఎందుకు మరి ఇక్కడ జాప్యం జరుగుతూ ఉంది, దీనికి సమాధానం చెప్పాలంటూ కూడా మరి ఆర్టీసీ కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులు బస్ భవన్ ముంగట ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తాను. ఖచ్చితంగా న్యాయం చేయాలి, దీనికి సంబంధించి తొలగించిన వారిని తీసుకోవాలంటూ కూడా వాళ్ళ ఆవేదన అనేది ప్రభుత్వాన్ని ముందు పెడతా ఉన్నారు. ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా స్పందించినప్పటికీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఎందుకు స్పందిస్తలేడు, ఎందుకు దీన్ని క్లియరెన్స్ చేస్తలేరు, ఎందుకు జాప్యం చేస్తూ ఉన్నా అనేది వాళ్ళ ఆవేదన అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి ఒకసారి దీనికి స్పందించాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్ మిరెడ్డి, హైదరాబాద్.